రోడ్డు ప్రమాదాలు లేదా ఇతర ప్రమాదాలకు గురైన వారి ప్రాణాలు కాపాడటంలో అంబులెన్స్ సేవలు ఎనలేనివని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ప్రశంసించారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు వైద్య సేవలు అందించడమే కాకుండా సకాలంలో ఆసుపత్రులకు తరలించి వారి ప్రాణాలను కాపాడుతున్నారని కితాబిచ్చారు. తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వరల్డ్ అంబులెన్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి నిర్వహించిన అంబులెన్స్ ర్యాలీని సిపి ఎస్వి రాజశేఖర్ బాబు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ అంబులెన్స్ డ్రైవర్లు అత్యవసర స్పందన వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యక్తులన్నారు. వారి అప్రమత్తత, రోడ్డు డిసిప్లిన్, అంకితభావం వల్లే రోగుల సమయానికి హాస్పిటల్కు చేరగలుగుతున్నారని, ప్రమాదాలకు గురైన వారిని కాపాడటంలో అంబులెన్స్ సిబ్బంది ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారని సిపి కితాబిచ్చారు. వరల్డ్ అంబులెన్స్ డే సందర్భంగా మణిపాల్ హాస్పిటల్స్ వారు ఈ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడము, అంబులెన్స్ సేవలు అనేది చాలా విస్తృతంగా అందరూ ఉపయోగించుకోవాలనేదే వారి తాపత్రయము. ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్స్లో ఇమ్మీడియట్గా గోల్డెన్ అవర్లో ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేస్తే మనిషి బతికే అవకాశం ఉంటుంది. సో దాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల బారిన పడిన వ్యక్తులకి కావచ్చు, లేదంటే మిగతా సందర్భాల్లో కావచ్చు, అంబులెన్సులు వెళ్తున్న క్రమంలో వారికి ఖచ్చితమైన ప్యాసేజ్ ఇవ్వాలా, ఒక గ్రీన్ ఛానల్ మాదిరి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ కూడా అస్త్రం అనే యాప్లో ఈ పాత్ అనే ఒక కాన్సెప్ట్ని త్వరలో తీసుకొస్తున్నాము. సో అన్ని అంబులెన్సులు కూడా రిజిస్టర్ చేసుకునేసేసి వారు వెళ్ళే క్రమంలో అందరికి కూడా వారికి ఫ్రీ ప్యాసేజ్ ఇవ్వడానికి పోలీస్ శాఖ విస్తృతమైన ఏర్పాటు చేస్తున్నాము. సో ఈ సందర్భంలో మణిపాల్ హాస్పిటల్ వారు ఈరోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా కొందరికి సిపిఆర్ మీద అవగాహన కల్పించినటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా వరల్డ్ అంబులెన్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అనంతరం మణిపాల్ హాస్పిటల్స్ ప్రతినిధి మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ముందుగా స్పందించే అంబులెన్స్ సిబ్బంది సకాలంలో బాధితులను ఆసుపత్రులకు తీసుకువెళ్లి వారి ప్రాణాలను కాపాడుతున్నారని తెలిపారు. అంబులెన్స్ సిబ్బంది సేవలను గుర్తిస్తూ ఏటా వరల్డ్ అంబులెన్స్ డేను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ రామాంజనేయ రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఉత్తమ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఆ వ్యక్తిని పికప్ చేసి ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళడం అనేది చాలా మంచి, వాళ్ళు చాలా నేర్పుతో ఓర్పుతో చక్కగా పేషెంట్ని హాస్పిటల్కి చేర్చేంత వరకు వాళ్ళు ధైర్యం చెప్తూ ఉంటుంటారు. కనపడిన రెండో హీరో ఎవరంటే మన పోలీస్ వ్యవస్థ కావచ్చు, ట్రాఫిక్ వ్యవస్థ కావచ్చు. వీళ్ళు అటువంటి అంబులెన్సెస్కి చక్కగా దారిప్పించడం, లేదంటే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడము, అంబులెన్స్ ఉన్నప్పుడు మిగిలిన ట్రాఫిక్ని ఆపి వీళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం అనేది. సో ఈ సందర్భంగా వీళ్ళిద్దరికీ నేను స్పెషల్గా కృతజ్ఞతలు చేయదలుచుకుంటున్నాను మా హాస్పిటల్ తరపు నుంచి. బోత్ అంబులెన్స్ డ్రైవర్స్కి, పోలీస్ వారికి ఇద్దరికి కూడా ఈ రోజున మేము ఎంతో రుణపడి ఉంటామని చెప్పడానికి సంతోషిస్తున్నాను సార్. ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈరోజు అంబులెన్స్ ర్యాలీ అనేది విజయవాడ సిటీలో నిర్వహించబడుతోంది. సో ఎమర్జెన్సీస్లో ఏం చేయాలి, ఏంటి, ఎట్లా అనేది మెయిన్ అవగాహన కోసం ఈ కార్యక్రమం.